చూడు జీటీ, ఈరోజు నా ఫుల్ సపోర్ట్ నీకే. కంగారు పడక, నువ్వే గెలుస్తావు ఈరోజు. నువ్వు చాలా మంచోడు మావ. నేను నేను 86 కాల్అవుట్ చేశానని నీకు నన్ను చంపేయాలన్నంత కోపం ఉంటుందేమో అనుకున్నా. అవును ఉన్నది, కానీ నాకు నిన్ను సపోర్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఈరోజు. అరే నువ్వేం కంగారు పడకు, మన టాప్ 3 ఫుల్ స్ట్రాంగ్. ఒకవేళ గిల్లు బట్లర్ని అవుట్ చేసినా సాయి సుదర్శన్ వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేయలేరు, ఆయన హిట్ వికెట్తో అవుట్ అయిపోతున్నాడు. అన్న ఈరోజు మనం ఓడిపోతే మొత్తం చెక్కేస్తాం అంటున్నారన్న. ఏడిశారు. ఒరే వీళ్ళందరూ ఫస్ట్ సక్సెస్ చూసి తర్వాత ట్రోలింగ్ చూశారు. మనం చూసిందే ట్రోలింగ్ ఫస్ట్, ఆ తర్వాత సక్సెస్ వచ్చింది. అయినా లాస్ట్ ఇయర్ కప్పు కొట్టాం, ఈసారి ఫైనల్స్కి వచ్చాం. ఫైనల్స్లో గెలవాలంటే ఆట ఒకటే సరిపోదు, లక్క కూడా ఫేవర్ చేయలే. అన్నీ కలిసి వచ్చి మనం గెలిస్తే రచ్చరచ్చ చేద్దాం నైట్. ఓడిపోతే రామేశ్వరం గేఫ్లో తలా దోస్తిని పడుకుని పోతాం. ఏంట్రా సిఎస్కే, ఎవరికి సపోర్ట్ ఈరోజు? మరి ఆర్సీబీకి చెయ్యాలనే ఉంది, కానీ కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళు చేయలేకపోతున్నా. సేమ్ జీటీకి చేద్దామంటే అమ్మో ఇంకా ఓవర్ యాక్షన్, మనం తట్టుకోలేం. సేమ్ అందుకే న్యూట్రల్గా ఉంటాయి. ఎవడోడిపోతే అడిగి చెక్కేయడమే. సేమ్ మన ఇద్దరం సేమే మావా. అందుకే ఇద్దరికి 5 కప్పులు ఉన్నాయి సేమ్గా. ఎలిమినేట్ కూడా ఒకేసారి అయ్యాం సేమ్గా. చూడరా ఢిల్లీ, ఈరోజు ఆర్సీబీ జీటీలో ఒకటి సెకండ్ టైం కప్పు గెలిచేస్తున్నాడు. నేను ఈసారైనా ఫస్ట్ టైం కప్పుకూడదామని వచ్చా. అవునా మామ, నేను ఏదో జస్ట్ ఊరికే వచ్చా టైం పాస్గా చీరగేసిన చూద్దామని. నీ అబ్బాయి ఎవడరా నువ్వు? నేను ఫస్ట్ టైం కప్పుకూడదామని వచ్చా, కానీ దరిద్రం దద్దరిల్లి తంతే వచ్చి అస్సాంలో పడ్డా. ఏంటంకుల్, ఈ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బోర్ కొడుతుంది నాకు. అవునరా బొడ్డా, నాకు కూడా. సరే పోనీ గేమ్ వేసుకుందాం. ఈ లోపు నరసింహ గారు మీరా? అవును, పాంపుట్లో చేపెట్టరు కరవలేదా అండి? ఎవరు లేరే ఇక్కడ? నీకు దండవరా బాబు, నీతో గేమ్ ఆడే కంటే అమ్మని 100 తెచ్చుకోవడం బెటర్.